జీవితానికి నష్టం ఏదైతే జరుగుతుందో ఆ నష్టం చాలా చిన్నదిగా చూపిస్తూ తెలంగాణకు లక్షల కోట్ల సంపద రాబోతుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం కేవలం లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న ప్రచారమే అని చెప్పి ఆధారాలతో సహా మరి ఈరోజు నిరూపించే ప్రయత్నం ఇక్కడ విద్యార్థి సంఘాల ద్వారా జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉన్నది. నిజానికి ఎప్పుడో విద్యార్థి ద్వారా జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉన్నది. నిజానికి ఎప్పుడో విద్యార్థి సంఘాలు ఈ విధమైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాల్సి ఉండే. కేవలం మూసీ సుందరీకరణ మీద మాత్రమే కాదు, గాజాలో జరుగుతున్న యుద్ధం మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. అదేవిధంగా ఈరోజు అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం, తద్వారా ప్రపంచం మీద మరి ముఖ్యంగా పేద ప్రజల మీద జరుగుతున్న ఏదైతే దుర్మార్గం ఉందో, వాళ్ళ జీవితాలు ఎట్లా శిథిలమైపోతున్న యుద్ధాల వల్ల, మరి దాని గురించి కూడా రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. 6 గ్యారంటీల మీద కూడా విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. అదేవిధంగా 8,000 కోట్ల బకాయి 10,000 కోట్ల బకాయిలు, వాటి మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సి ఉండే. 127 మంది విద్యార్థులు విగత జీవులుగా మారింది. నా బిడ్డలు చాలా గొప్పగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు అని చెప్పి తల్లిదండ్రులు మనం ఈరోజు ఏ పేద ప్రజల ఇళ్ళైతే కూలిపోబోతున్నాయో ఆ కుటుంబాల నుంచి విద్యాలయాలకు వచ్చిన బిడ్డలు శవాల ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దాని మీద కూడా మనం చేయాల్సి ఉండే. లేట్ అయినా పర్వాలేదు, ఈరోజు ఒక కీలకమైన సమస్యను మీరందరూ కూడా తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు, మరి అభినందనలు. మరి మనందరూ వెనక ఉండి నడిపిస్తున్న మరి పెద్దలు కేసీఆర్ గారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, నిజంగా ఈరోజు తెలంగాణలో ఫ్యాసిస్ట్ పాలన నడుస్తూ ఉన్నది. అదేదో పాత రోజుల్లో మనం యూనివర్సిటీలో రూమ్ నెంబర్ 57లోనో లేకపోతే ఠాగూర్ ఆడిటోరియంలోనో లేకపోతే ICSSR హాల్స్లో మాట్లాడుకునే భాష కాదు ఇది వాస్తవం. 2023లోనే ఈ 5 లక్షల కోట్ల రూపాయలను తినడానికి భారీ కుట్ర జరిగింది. మీరు ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చూడండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన దగ్గర ఏ శాఖలు పెట్టుకున్నాడు మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన వారి చేతిలోనే ఉంది, హోమ్ మినిస్ట్రీ కూడా వారి చేతిలోనే ఉంది, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వారి చేతిలోనే ఉన్నది. అంటే 1 కోటి పాపులేషన్, 1,10,00,000 మంది ప్రజలు ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారో అంటే సగం తెలంగాణ నివసిస్తున్న పాపులేషన్ ప్రభావితం చేసే మున్సిపల్ శాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. అదేవిధంగా మరి హోంశాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. జనరల్గా ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోరు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలు చూడండి. రెవెన్యూ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ. ఇది కాకతాళీయంగా జరిగిన వ్యవహారం కాదు. నేను దానికి కొన్ని ఆధారాలు ఇస్తాను మీకు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు మొట్టమొదట సంతకాలు చేయాల్సిన ఫైల్స్ ఏమిటి? 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల మీద సంతకాలు జరగాలి. 420 హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇచ్చిండ్రు, వాటి మీద సంతకాలు జరగాలి. వాటికి కావలసిన నిధులు ఏ విధంగా సేకరించాలన్న విషయాల మీద సంతకాలు జరగాలి. కానీ అవేవి జరగలేదు. మరి జరిగినవేంటి? మొట్టమొదట రాగానే లగచర్ల, బల్లులు కూడా గుడ్డు పెట్టని భూములను 100 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్ళు గిరిజన బిడ్డలు వాళ్ళు కాయకష్టం చేసి నడుములు వంచుకొని మరి పాములు గుట్టినా తేళ్లు గుట్టినా కొడవళ్ళతోని గడ్డపాలతోని వ్యవసాయం చేసి ఆ భూములను చదును చేసుకుంటే పోతనే దాదాపు 2,000 ఎకరాలు 3,000 ఎకరాల భూములు ఫార్మాసిటీ అని తన అల్లుడికి
సృజన్ రెడ్డికి కట్టబెట్టడానికి లగచర్ల భూముల దోపిడీ. ఇక దాని తర్వాత ఇంకో దగ్గర భూముల దోపిడీ, ఇంకొక దగ్గర భూముల దోపిడీ. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పిండు, హైదరాబాద్ నగరం నడిబొట్టున పరిశ్రమలు బాగా డెవలప్ కావాలని చెప్పి 9,292 ఎకరాల భూమిని రకరకాల ప్రభుత్వాలు సేకరిస్తే ఆ భూములను హిల్ట్ పేరు మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి హిల్ట్ పేరు మీద దాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16,000 ఎకరాలను ఫార్మాసిటీలు మరి ఇతర పరిశ్రమలను డెవలప్ చేయాలని చెప్పేసి భూములు సేకరిస్తే పోచారం దగ్గర ఆ భూములను ఫ్యూచర్ సిటీ పేరు మీద వాటిని గుంజుకొని ఆ ఫార్మా కంపెనీలు ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళని కూడా బయటికి పారదుంటారు. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లు ఇస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్టు అవి సీఎం రమేష్ అనే ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు, ఇందులో వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి. మిత్రులారా, ఇక్కడికి కేవలం ఒక 500 మీటర్ల దూరంలోనే ఎర్రమంజిల్ కాలనీ ఉన్నది. ఎర్రమంజిల్ కాలనీలో 2004 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు నేను నివాసం ఉన్నా. మేము ప్రభుత్వ క్వార్టర్లో నివాసం ఉన్నాం. అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండేవాళ్ళు. నిమ్స్కు దీనికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మధ్యలో ఉన్నదే ఎర్రమంజిల్ ఆఫీసర్స్ కాలనీ. 2006 సంవత్సరంలో మెట్రో లైన్ విస్తరణ కోసం ఆ క్వార్టర్లన్నీ కూడా మేము తీసేసుకుంటాం అని చెప్పి మా ఇంటి ముందర నోటీసు అతికించిన వెంటనే మొట్టమొదట ఏడ్చింది మా అబ్బాయి. మా పిల్లలు ఏడ్చిండ్రు, అమ్మో నాయన మనం ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలి, అది గవర్నమెంట్ క్వార్టర్ బిడ్డ, మన ఇల్లు కాదంటే కూడా అమ్మో మనకి నిమ్స్ పక్కన ఉన్నది, దాని పక్కన బేకరీ ఉన్నది, దాని పక్కనే పీవీఆర్ మల్టీప్లెక్స్ ఉన్నది, ఇంకా కొంచెం దూరం పోతే జీవీకే 1 ఉన్నది, ఇంకా మా స్కూల్ చాలా దగ్గరగా ఉన్నది, పక్కనే హుస్సేన్ సాగర్ ఉన్నది, ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం, ఎక్కడ పోవాలి డాడీ అన్నాడు. 2 సంవత్సరాలు ప్రభుత్వ క్వార్టర్లో ఉంటేనే మా పిల్లలు ఏడిచిండ్రు. ప్రభుత్వం కూలగొడుతుంది అనే వరకే, అది మా ఇల్లు కాదు, నిజానికి ప్రభుత్వం మాకు అలాట్ చేసింది. అప్పుడే మాకంత అటాచ్మెంట్ వచ్చిందంటే మీరు 100 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు ఈ 3,200 ఎకరాల్లో తరతరాలుగా బతుకుతెరువు కోసం, ఇంతకుముందు మన గిరిజన శక్తి బిడ్డ చెప్పినట్టుగా బతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉండి వాటిని చిన్న మిద్దెలుగా కట్టుకొని ఇల్లుగా కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు రాత్రికి రాత్రి తీసేస్తంటే ఎట్లా? మన కేటీఆర్ గారు హిమాయత్ సార్ దగ్గర పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు, అద్భుతమైన ప్రజెంటేషన్, చాలా గొప్ప ప్రజెంటేషన్. 16,000 కోట్లతోని ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీని, జీవం లేని మూసీకి ఏ విధంగా పునర్జీవం ఇచ్చిండ్రు అనే దాని మీద అద్భుతమైన ప్రజెంటేషన్. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ దాని పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉన్నది. మేము హిమాయత్ సాగర్కి పోతుంటే రైట్ సైడు హిమాయత్ సాగర్ చెరువుకు ఆ రోడ్డుకు మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి 2, 3, 4, 5, 6, 10 ఎకరాల బంగ్లాలో ఆయన ఉంటున్నాడు. నాకు రోజు అనాలనిపించింది, నిజానికి మనం అందరం పోయి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద నోటీస్ పెడదామని. దాని పక్కనే గడ్డం వివేకానంద్, ఆయన 12 ఎకరాల భూమిని ఆక్రమించి దాని మీద మరి అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ ఇళ్ళ మీద నోటీసు ప్రజలు అతికిస్తే ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, RBX అని ప్రతి ఇంటి మీద రాస్తున్నారు. మేము కేటీఆర్ గారితో మేము చాలా చోట్ల కూడా ఈ మధు పార్క్ రిడ్జ్ ఆ విధంగా ఉన్న చాలా అపార్ట్మెంట్స్లోకి మేము వెళ్ళడం జరిగింది. అసలు వాళ్ళ కళ్ళలో భయం ఉన్నది, ఏడుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలో తెలియదు. కానీ ఇక్కడ క్రూరమైన కుట్ర ఏంటంటే ఈ బాధలన్నీ కూడా ప్రజలకు తెలవడం లేదు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉన్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నది.
వెలుగుమట్లలో దాదాపు 1000 కుటుంబాలను రాత్రికి రాత్రే 4000 మంది పోలీసులతోని బుల్డోజర్లతో కూలగొట్టింది. ఎక్కడన్నా ప్రజలకు తెలిసింది ఆ విషయం? రాజాలాగా మార్చిండ్రు. సలోమి అనే ఒక అమ్మాయి బిఎడ్ చేస్తూ ఎగ్జామ్ వదులుకొని అయ్యో మా ఇంట్లో గొలగొడుతున్నారంట అని చెప్పి బిఎడ్ పక్కకు పెట్టేసి వచ్చి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడ్డది. అమ్మాయి ఎగ్జామ్స్ పోయినాయి. ఒక మహిళ 70 సంవత్సరాలు ఉండే మహిళ, నాయన మన్ననే ఇల్లు కట్టుకొని సున్న వేసుకున్నాం, మీరు కూలగొడుతున్నారు, కనీసం ఒక్క 5 నిమిషాలు ఆ ఇంట్లో అడుగుపెట్టి అక్కడ ఆ గోడలను తాకనివ్వండి బాబు అని అడుక్కున్నా కూడా ఆ మంత్రి గారి మనసు కరగలేదు. పైగా మంత్రి గారు ఏమంటున్నారు? మీరు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు, మీరు ల్యాండ్ మాఫియా అంటున్నారు. ఆయన వార్తలన్నీ కూడా పతాక శీర్షికల్లో పత్రికల్లో వస్తున్నాయి. ఎందుకు? ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్, ఆయనే రెవెన్యూ మినిస్టర్. నేను డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు కొత్వాల్ కూడా, అదేవిధంగా వట్టినాగులపల్లిలో ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తుంటే అక్కడికి పోయినాం మేము. రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అనే బోర్డు ఉన్న కంటైనర్ను రాత్రికి రాత్రి దాని మీద నీళ్లు రంగేసి తెడిపేసిండ్రు. ఒక మంత్రి చేయాల్సిన పనేనండి? మొన్న కేటీఆర్ గారు వట్టినాగులపల్లిలో 3 ఎకరాల 1965వ సంవత్సరంలో 3 ఎకరాల భూమి కొనుక్కున్న ఒక వయోవృద్ధుల కుటుంబంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. సాక్షాత్తు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి 3 ఎకరాలు నాకు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి అడిగితే, దాని తర్వాత ఆయన కొడుకు హర్షారెడ్డి 70 మంది బౌన్సర్లతోని ఆ గోడలు కూలగొట్టడానికి పోతే హబీబుల్లా అనే ఒక గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆ హర్షారెడ్డి మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఎఫ్ఐఆర్ చేస్తే రాత్రికి రాత్రి హబీబుల్లాని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆయనకు మళ్ళీ పోస్టింగ్ రాదు ఈ గవర్నమెంట్లో, నేను బరాబర్ రాసిస్తాను. ఈ విషయాలు బయట ప్రపంచానికి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ మంత్రి దగ్గర ఉన్నది. మనం ఎక్కువగా మాట్లాడితే ఇప్పుడు అసెంబ్లీలో, ఇప్పుడు దాసోజీ శ్రవణ్ గారు ఉన్నారు, అసెంబ్లీలో హేట్ స్పీచ్ అనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. నేను ఆ ముందు మాట రేవంత్ రెడ్డి గారే రాసిండ్రు. ముందు మాట అంటే ఆయన ఎవరితో రాయించిండు తెలియదు, ఆయన సంతకం ఉన్నది, ఆయన పేరు ఉన్నది. ఆ ముందు మాటలో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న న్యాయాలు, ఇప్పుడున్న బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత అంటే ఒకప్పుడు ఐపీసీ, అందులో సెక్షన్లలో చాలా లొసుగులు ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువగా శిక్షలు పడాలి. ఈ ప్రభుత్వాన్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తున్నాడని ప్రభుత్వ అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చి హేట్ స్పీచ్ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే రేపు మీరు ఈ మూసీ బాధితుల మీద మాట్లాడలేరు, అక్కడ జరుగుతున్న విధ్వంసం మీద మాట్లాడలేరు. రేపు 3200 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమించుకొని ఆ 12,000 కుటుంబాలను నిరాశ్రయం చేసి అవన్నీ కూడా ఒక మెగా కృష్ణారెడ్డికో, ఒక రాఘవ కన్స్ట్రక్షన్కో, ఒక నవయుగ ప్రాజెక్టుకో, లేకపోతే అంతర్జాతీయ సంస్థలకు ఇచ్చి పేద ప్రజలందరినీ కూడా ఇంకెక్కడో జవహర్ నగర్, గబ్బిలాలపేట, జవహర్ నగరు, లేకపోతే దమ్మాయిగూడ డంపింగ్ యార్డ్లకు పంపించి ఆ పిల్లల జీవితాలను, ఆ కుటుంబాల జీవితాలను విధ్వంసం చేస్తే దాని గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పి హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చాడు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మరి ఎట్లా ఇదంతా గుర్తుకొస్తుంది? ఇదంతా ప్రజలకు ఎట్లా తెలవాలి? అందుకొరకే ఈరోజు మరి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మీరందరూ కూడా రౌండ్ టేబుల్ పెట్టండి. మిత్రులారా, మీరు కోర్టులు కూడా మనకు పూర్తిగా న్యాయం చేస్తారైతే నాకైతే నమ్మకం లేదు. దయచేసి నేను మొన్న ఆ దళిత క్రిస్టియన్ల జడ్జిమెంట్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఈ దేశంలో మనం న్యాయం బతికే ఉందని మనకు అనుకూలంగా వచ్చినప్పుడు అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో పేదలకు సంబంధించిన వాళ్ళు, పేదల మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇది వాస్తవం. 80% మంది జడ్జిలు ఈ దేశంలో ఆధిపత్య వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి మూసీ నదిలో బతుకుతున్న 100 సంవత్సరాలు 200 సంవత్సరాల మూసీ నదిలో 100 సంవత్సరాల నుండి మూసీ నది పరివాహక ప్రాంతంలో బతుకుతున్న బాధలు ఆ జడ్జిలకు అర్థమవుతాయని అనుకోవడం లేదు. కానీ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నో ఫోర్స్ కెన్ స్టాండ్ అగైన్స్ ద మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజల పోరాటం ముందు ఎంత పెద్ద సంస్థ అయినా కూడా తల వంచాల్సిందే. మీరు జల్లికట్టులో చూశారు, జల్లికట్టు జడ్జిమెంట్లో చూశారు. వేల సంవత్సరాల నుంచి మేము జల్లికట్టు పండుగ చేసుకుంటున్నాం, వందల సంవత్సరాల నుంచి మా కల్చర్లో భాగం. మీరెవరు ఆ జడ్జిమెంట్కు వ్యతిరేకం అంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మెరీనా బీచ్లో నిలబడితే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నది. అయ్యప్ప దేవాలయం శబరిమలలో మహిళలు కూడా పోవాలి అంటే ఇది మా ఆచారం కాదని ఆ భక్తులందరూ కూడా ముందరికి వస్తే జడ్జిమెంట్ వెనక్కి తీసుకున్నది. లేటెస్ట్గా యూజీసీ రెగ్యులేషన్స్, యూజీసీలో కొత్త రూల్స్ వచ్చే వరకే ఆ రూల్స్కు వ్యతిరేకంగా విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తే యూజీసీ రెగ్యులేషన్స్ ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి. వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా 2022లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొస్తే పంజాబ్ రైతులందరూ కూడా 100 రోజులకు పైగా ఢిల్లీలో పోరాటం చేస్తే రాత్రికి రాత్రే నరేంద్ర మోడీ ఆ 3 నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వెనక్కు తీసుకునేదాకా విద్యార్థి సంఘాలందరం కూడా మనము ఇప్పుడు పెద్దలందరూ చెప్పిన విలువైన విషయాలు ఇవన్నీ తీసుకొని ఎలాంటి అలసత్వం లేకుండా ఈ వాట్సాప్లకు సోషల్ మీడియాలకు వీటికి మాత్రమే పరిమితం కాకుండా తప్పకుండా ఈ 55 కిలోమీటర్ల పొడవైన మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రతి కుటుంబాన్ని కూడా మనం స్పృశించాల్సిన అవసరం ఉన్నది. మీరు గుర్తుపెట్టుకోండి, నాజీలు 1939వ సంవత్సరం నుండి 45వ సంవత్సరం మధ్యలో 60 లక్షల మంది యూదులను ఊచకూత కోసింది. అది నాజీల గొప్పతనం కాదు, అప్పుడు జర్మనీలో బతికిన ప్రజల బలహీనత. వాళ్ళు ఇది ప్రశ్నించలేదు. అయ్యో నా ఇంటికి రాలేదు కదా, నా ఇంటికి రాలేదు, ఐఎమ్ ఏ క్రిస్టియన్ డెమోక్రాట్, బట్ దే హ్యావ్ నాట్ టచ్ మై హోమ్. ఓకే, ఐఎమ్ ఏ సోషలిస్ట్, దే హ్యావ్ నాట్ టచ్ మై హోమ్. ఓకే, బట్ ఒకరోజు రాత్రి వాళ్ళు నీ ఇంటికి కూడా వస్తారు, నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద కూడా నోటీస్ వేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు నీ వెనక ఎవరు ఉంటారు? అందుకొరకే వెలుగు మట్లలో ఈరోజు ప్రభుత్వం నిరంతరాయంగా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా 1000 ఎకరాలు ఆక్రమించుకుంటూ పోతా ఉన్నది, 100 అక్రమ కేసులు పెడతా ఉన్నది. ఎవరు అడగడం లేదు, ఎందుకంటే ఇది నా ఇంటికి రావడం లేదు కదా. కానీ రేపు నీ ఇంటికి పోలీసులు వచ్చి నోటీస్ అతికిచ్చినప్పుడు, ఎంఆర్ఓ నోటీస్ అతికిచ్చినప్పుడు నీ వెనక ఎవరు ఉండరు సుమా. అది దయచేసి గుర్తుపెట్టుకో. అందుకొరకే ఇక్కడ బతుకుతున్న ఈరోజు నిరాశ్రయాలుగా కాబోతున్న మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో బైరాగూడ కావచ్చు, ఇంకా ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలో నా వాళ్ళు లేరు, నేను ఆ బస్తీలో బతకడం లేదు. నేను క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నా, కాచిగూడ హాస్టల్లో ఉంటున్నా, రేవంత్ నగర్ హాస్టల్లో ఉంటున్నా, లేకపోతే బుద్ధభవన్ హాస్టల్లో ఉంటున్నా అని నువ్వు అనుకుంటే మాత్రం రేపు నీ హాస్టల్ కూడా కూలిపోతుంది మిత్రమా. ఇదే ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ముఖ్యమంత్రి ఇదే ఠాగూర్ ఆడిటోరియంలో నేను గ్రీన్ ఛానల్ ద్వారా మీకు 1000 కోట్లు ఇస్తాను అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ బీసీకి ఇప్పుడు డెవలప్ చేయండి అన్నాడు. మరి ఒక్క పైసా వచ్చింది? ఇక్కడ 2 ఆచార్యులు ఉన్నారు, విశ్రాంత ఆచార్యులు, ఒక్క పైసా వచ్చిందా? రాలేదు. మరి దీని గురించి మనం ఎందుకు రౌండ్ టేబుల్ పెట్టడం లేదు? ఏమైంది మరి? ఇప్పుడు ఆకునూరు మురళి విద్యా విధానం అన్నాడు, ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలన్నాడు ఆ కమిషన్ ద్వారా. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో డిగ్రీ కళాశాలన్నీ తీసేయాలన్నారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఏవైతుంటే అవన్నీ కూడా తీసేయాలన్నారు. రేపు మన దగ్గరికి వస్తాయి, రేపు మన పిల్లలు చదివే స్కూల్ కూడా మొత్తం ఖతం అయిపోతాయి. అప్పుడు మన పరిస్థితి ఏంది? అందుకొరకే ఈ సమస్య కేవలం మూసీ పరివాహక ప్రాంతంలో బతుకుతున్న ప్రజల సమస్యనే కాదు, ఇది తెలంగాణ ప్రజల సమస్య, ఇది దేశ ప్రజల సమస్య. ఈ థేమ్స్ నదితోనో లేకపోతే సియోల్తోనో లేకపోతే సమర్పతోనో దీన్ని పోల్చడం సరికాదు.